మై నేమ్ ఇస్ కావ్య. నేను టెలిమానస్లో సైకియాట్రిక్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఈ 5 days డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి అటెండ్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మేము హజార్డ్స్ని డిజాస్టర్ అనుకున్నాము. ఈ ట్రైనింగ్ ద్వారా నాకు హజార్డ్స్ అంటే ఏంటి, డిజాస్టర్స్ అంటే ఏంటి అని ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత డిజాస్టర్ వచ్చినప్పుడు మనం ఏమేమి చేయాలి అనేది నేర్చుకున్నాము. దీంట్లో ఒకటి ఫస్ట్ హెచ్ఆర్వి అనాలిసిస్. హెచ్ఆర్వి అనాలిసిస్ వల్ల ఏం నేర్చుకున్నామంటే మన డిస్ట్రిక్ట్లో ఏమేమి హజార్డ్స్ ఉంటాయి, ఏమేమి రిసోర్సెస్ ఉంటాయి, ఏమేమి వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం గ్యాదర్ చేసుకొని కెపాసిటీని బిల్డ్ చేసుకొని డిజాస్టర్ యొక్క రిస్క్ ని తగ్గించవచ్చు అని తెలుసుకున్నాను. అండ్ the main aim of this training is to stress the importance of psychosocial need in the disaster management. డిజాస్టర్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఏమేమి సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయనేది అడ్రస్ చేయడం కష్టం, ఎందుకంటే అది విజిబుల్ కాదు. కాబట్టి ఫిజికల్ గా ఏం చేంజెస్ వస్తాయనేది మనం అడ్రస్ చేయొచ్చు, బట్ సైకలాజికల్ గా ఏమేమి చేంజెస్ వస్తాయనేది మనం అడ్రస్ చేయలేం, కనిపించదు. కాబట్టి సో ఈ ట్రైనింగ్ ద్వారా సైకలాజికల్ నీడ్స్ ని ఎట్లా అడ్రస్ చేయాలనేది తెలుసుకున్నాము. ఓవరాల్ గా ఎట్లా ఇంటర్వెన్షన్ ఇవ్వాలి డిజాస్టర్ ఎఫెక్ట్ అయిన పర్సన్స్ కి, ఇంకా వల్నరబుల్ గ్రూప్ కి ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇవ్వాలి, ఏ టైంలో రిఫరల్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాము. అండ్ ప్రొఫెషనల్ గా నాకు ఎలా యూజ్ అయింది అంటే, నేను టెలిమానస్ లో వర్క్ చేస్తాను కాబట్టి ఎప్పుడైనా డిజాస్టర్ జరిగినప్పుడు మాకు కాల్ వచ్చినప్పుడు ఈ నేర్చుకునేదంతా అప్పుడు నాకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవుతుందని అనుకుంటున్నాను. అండ్ పర్సనల్ గా ఏం నేర్చుకున్నాను అంటే, ఈ ట్రైనింగ్ మొత్తం యాక్టివిటీ బేస్డ్ అనమాట. సో మనలో ఉన్న సెల్ఫ్ డౌట్ ని, పార్టిసిపేషన్ చేయాలన్న భయం అది ఉంటుంది కదా. సో నేను దీంట్లో మంచిగా ఇన్వాల్వ్ అయి పార్టిసిపేట్ చేసి నా సెల్ఫ్ ఎస్టీమ్ ని బిల్డ్ చేసుకున్నాను. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, ప్రొఫెషనల్ గాను ఇంకా పర్సనల్ గాను. థ్యాంక్ యూ సో మచ్.